దాడులు జరుగుతున్నాయని మాజీ మంత్రి టీడీపీ నాయకుడు జవహర్ ఆరోపించారు. దళితులకు వర్తింప చేయాల్సిన పథకాల రద్దుపై దళిత యువతీ యువకులను చైతన్యపరిచేందుకే దళిత శంఖారావం సభ నిర్వహించినట్టుగా చెప్పారు. దళితుల సబ్ ప్లాన్ నిధులు ప్రభుత్వం సొంత పథకాలకు వాడుకుందని జవహర్ మండిపడ్డారు. దళితులకు చెందిన భూములు సైతం కబ్జా చేసి దళిత యువతీ యువకులకు హత్య చేసి డోర్ డెలివరీ చేయడమే కాకుండా జగన్ అండతో ముద్దాయిలు వైట్ కలర్ ఎగరేస్తున్నారని ఆరోపిస్తున్న మాజీ మంత్రి టీడీపీ దళిత నాయకుడు జవహర్తో మా కరెస్పాండెంట్ అంజుబాబు ఫేస్ టు ఫేస్. జనసేన బీజేపీ మూడు పార్టీలు కూడా పొత్తు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఈ యొక్క తెలుగుదేశం, బీజేపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీల ఆధ్వర్యంలో దళిత శంఖారావం అనే సభను ఒకటి ఏర్పాటు చేశారు. అంటే ముఖ్యంగా ఈ యొక్క ప్రస్తుత ప్రభుత్వ హయాంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యల మీద, అలాగే ఈ యొక్క ప్రభుత్వం దళితులకు చేసిన నిలిపివేసిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద ప్రధానంగా చర్చించనున్నారు. అయితే ప్రస్తుతం మనతోటి మాజీ మంత్రి జవహర్ ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సార్, ఈ సభ పెట్టడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు? ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి 27 పథకాలు రద్దు చేయడమే కాకుండా దళితుల మీద ప్రధానంగా దాడులు చేసినటువంటి సంఘటనలు కానీ, ఎందుకంటే శిరోమండనం ఇక్కడ వరప్రసాద్ శిరోమండనం కానీ, అదేవిధంగా దళిత బాలిక రేపు కానీ, దాంతోపాటుగా ఈ ప్రాంతంలో దళితుల మీద దాడులు కానీ, ప్రధానంగా అనంతబాబు ఏదైతే సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదు. ఈ రాష్ట్రంలో దళితుల మాన ప్రాణాలతో పాటు ఆస్తులకు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితుల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి నమ్మి దళితులు ఎక్కువగా ఆయనకు ఓటేసినటువంటి సందర్భం ఉంది. ఆ సందర్భంలో దళితులు ఈరోజు తెలుసుకున్న తర్వాత ఇదేంటంటే మేలుకొలుపు సభగానే చూడాలి. శంఖారావం సభ కన్నా కూడా దళితుల మేలుకొలుపు సభ ఇది. ఎందుకంటే దళితులు మేలుకొలవాలి, తమ ప్రభుత్వాన్ని తాము ఎన్నుకోవాలి, తమ అభివృద్ధికి, సంక్షేమానికి, రక్షణకి, మాన ప్రాణ రక్షణకి ఎవరైతే ఉంటారో వాళ్ళని అధికారంలో తీసుకురావాలనే దాని మీదే ఈరోజు ప్రధానంగా ఈ సమావేశం. ఇది మేల్కొలుపు సభగానే మేము చూస్తూ ఉన్నాం. అంటే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ ప్రస్తుత గత ప్రభుత్వంలో మీరు మంత్రిగా పనిచేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలన్నీ కూడా రద్దు చేశారు. దీని మీద మీరు ఏమంటారు? గతంలో ఇన్నోవాలు కానీ, అదేవిధంగా భూమి కొనుగోలు పథకం, మలుపు పథకం, ముందడుగు పథకం, ఇవన్నీ కూడా గత ప్రభుత్వం ఆధీనంలో చేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రధానంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దళిత వ్యతిరేక కార్యక్రమాలని ఏ విధంగా అడ్డుకోవాలి, దళిత వ్యతిరేక కార్యక్రమాలను ఏ విధంగా చూడాలి, దళితులు మేల్కొంటే తప్ప ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయం, ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి అవమానాలు, ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి దుర్మార్గాలు, ఈ ప్రభుత్వం జరిగినటువంటి దారుణాలు ఇవన్నీ కూడా మననం చేసుకోవడానికి మేలుకొలుపు సభగా దీన్ని చూడబోతా ఉన్నాం. దళితులు మేల్కొంటే ఏ ప్రభుత్వమైనా గద్దె దిగుతుంది. గతంలో ఏదైతే మోసగించబడి దళితులు, ప్రత్యేకంగా విజయలక్ష్మి గారు బైబిల్ పట్టుకొని వస్తే ఎక్కువ మంది దళితులందరూ కూడా క్రైస్తవులుగా ఉన్నటువంటి నమ్మకం ఉన్నటువంటి సందర్భంలో ఆ దళితులందరూ కూడా దానికి అట్రాక్ట్ అయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు దళితులు ఎంత అన్యాయం చేసిన తర్వాత కూడా ఇంకా తెలుసుకోకుండా ఉండేటటువంటి పరిస్థితి లేదు. దానికోసం ఈ సభ ఏర్పాటు చేస్తాం. విజయవంతంగా రాబోతోంది. రాష్ట్రంలో ఉన్న దళితులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా రాబోతా ఉన్నారు. అంటే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఒక దళిత యువకుడిని డోర్ డెలివరీ చేశారన్నారు. అంటే దాని మీద ప్రతిపక్షాలు సరైన రీతిలో స్పందించలేదు. లేదంటే ఈ రోజుకి కూడా డోర్ డెలివరీ చేసిన వ్యక్తి వైట్ కాలర్ నేరస్తుడికి ఇంకా సమాజంలో తిరుగుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు. దీని మీద మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహం తప్ప ప్రతిపక్షాల పోరాటం కాదు. ఎందుకంటే ఆ రోజు ప్రతిపక్షంగా మేము అక్కడ ఏం చేసామనేది మీడియా ద్వారా అందరికీ ప్రపంచానికి తెలుసు. అదేవిధంగా ఈరోజు 6 నెలలు పైగా ఒక అనంతబాబు ఎమ్మెల్సీ జైల్లో ఉన్నాడంటేనే ప్రతిపక్షాల పోరాట ఫలితం, దళిత సంఘాల పోరాట ఫలితంగా దాన్ని చూడాలి. ఈరోజు ప్రధానంగా అతను వైట్ కాలర్తో తిరుగుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ అతను భుజం మీద చేసి తీసుకెళ్తాం. కానీ పోలీసులు కూడా అతనికి జీ హుజూర్ అనే విధంగా ఏ విధంగా జనవరి 1వ తేదీన మార్చి చేసి ఆయన స్వాగతం పలికినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో నేరస్తులు, ఈ రాష్ట్రంలో దుర్మార్గులు, ఈ రాష్ట్రంలో దళితుల మీద దాడులు చేసేవాళ్ళు వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి వత్తాసు ఉండబట్టి ఇలా అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క దళితుల మీద దాడులు చేయడమే కాకుండా నేరాలు ఘోరాలు చేసిన వ్యక్తులు కూడా ఇవాళ ముఖ్యమంత్రి అండతోటే సమాజంలో తిరుగుతున్నారని చెప్పేసి జవహర్ ఆరోపిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో అంజబాబు, ప్రైమ్ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.